బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకు నేర్పిన పాఠాలే చాలా గొప్పవి అంటారు మిత్రమా. నువ్వు చెయ్యబోయే ప్రయాణం ఎంత కష్టమైనది అని ఆలోచించకు. ఆ ప్రయాణంతో నువ్వు సాధించబోయే గొప్ప విజయం గురించి మాత్రమే ఆలోచించు మిత్రమా. జీవితంలో కష్టాలు ఉంటే భరించి వాటిని దాటే ప్రయత్నం చేయొచ్చు, కానీ కష్టాలే జీవితం అయిపోతే నిలుదొక్కుకొని జీవించడం అంత సులువు కాదు మిత్రమా. నిజమైన స్నేహితుడు నీ కష్టాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా మాత్రం వదిలిపెట్టడు మిత్రమా. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు, ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది మిత్రమా. మనం నోటితో చెప్పే సమాధానం కంటే నిజాయితీగా మన కోసం మనం శ్రమిస్తే కాలం చెప్పే సమాధానం చాలా గట్టిగా తగులుతుంది మిత్రమా. ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఎలా బ్రతుకుతున్నామన్నది కూడా తెలియకుండా బ్రతికేస్తున్నాం మిత్రమా. ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉంటారు. జాగ్రత్త మిత్రమా. సంకల్పం బలంగా ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు మిత్రమా. ఎదుటివారు చెప్పేవి అబద్ధాలు అని తెలిసినా మౌనంగా విను. నోరు ఆగక నిజం బయట పెడితే చివరికి నిన్నే పిచ్చివాడిని చేస్తుంది ఈ లోకం మిత్రమా. బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది మిత్రమా. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా మిత్రమా.